ఇప్పుడు మనతో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ బుజ్జకృష్ణ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పలు అంశాలను వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం కృష్ణ గారు. ఈరోజు మీరు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మణస్వామి గారిని దర్శించుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. తెలంగాణలో క్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడం తెలుగు ప్రజలందరికీ ఆశిస్తులు ఉండాలని. సార్, ప్రధానంగా మీరు గత 28 సంవత్సరాల నుంచి బీసీ సంఘంలో పనిచేస్తున్నారు. మీరు హోదాలో పనిచేస్తూ ఇప్పుడు జాతీయ కన్వీనర్గా ఉన్నారు. ఏంటి అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? 28 ఏళ్ళ ఈ ప్రస్థానంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? గతంలో అనేక సమస్యలు పెండింగ్లో ఉండే బీసీలకి చాలా మటుకు ఇప్పుడు అభివృద్ధి చేయడం జరిగింది. ఒక 28 సంవత్సరాలుగా ఆర్ కృష్ణ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారితో ప్రయాణం చేయడం, ఇప్పుడు హైదరాబాద్లో ఇరు రాష్ట్రాల్లో దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అనేక ధర్నాలు ర్యాలీలు చేయడం జరిగింది. ప్రధానమంత్రి రాష్ట్రపతితో పాటు అనేక కేంద్ర మంత్రులు ఎంపీలను కలవడం, బీసీల అభివృద్ధికి సంబంధించిన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మీరు ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసినా కూడా ఇంకా బీసీ సమస్యలు అట్లనే ఉన్నాయి. బీసీలకు దక్కాల్సిన వాటా దక్కడం లేదు, బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా దక్కడం లేదు అంటే కారణం ఏంటి? అంటే పోరాటం చేసినటువంటి పోరాట ఫలితం అది ఫలించలేదంటారా? ఇంకా వేయాల్సిన పోరాటం ఉందా? పోరాట ఫలితము దక్కింది కానీ పూర్తి సంపూర్ణ స్థాయిలో జరగలేదు. ఇంకా సాధించవలసింది చాలా ఉంది. బీసీలో ఇప్పుడిప్పుడే చలనం స్టార్ట్ అయింది. ఇప్పుడు పోరాటం ఉధృతంగా జరుగుతుంది. అన్ని సమస్యలుగా పరిష్కారం. ప్రధానంగా మీకు ఆర్ కృష్ణయ్య గారికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి అసలు? అనుబంధం ఎట్లా కొనసాగుతుంది? గత 28 సంవత్సరాలుగా అంటే ముందు నేను కుర్మ మాసపత్రిక ఎడిటర్ పబ్లిషర్గా ఉన్నాను. ఉన్న క్రమంలో వారు నన్ను నా సర్వీసెస్ గుర్తించి బీసీ సంక్షేమ సంఘానికి ఆహ్వానించి అక్కడ కాదు లిమిటెడ్గా ఉంది, పరిమితంగా ఉంది. ఒక కులంలో కాకుండా 136 కులాలు ఉన్న బీసీ సంఘంలో చేరితే అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది, మన పోరాటం వల్ల అభివృద్ధి జరుగుతుంది అనేది వారి ఆలోచన. ఆహ్వానించడం, వారితో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. సరే, ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రానున్నాయి. 42% రిజర్వేషన్ కల్పిస్తేనే ఎన్నికలకు ముందుకెళ్లాలనేటువంటి డిమాండ్ను బీసీకి సంబంధించిన సంఘాలు కానీ పార్టీలు కానీ చేస్తున్నాయి. అసలు ఇది సాధ్యమవుతుందంటారు ఇప్పట్లో ఎన్నికల వరకు? తప్పకుండా సాధ్యమవుతుంది. పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంఖ్యలు తప్పకుండా పోరాటం జరిగితే ఇది చరమాంకంలో ఉంది. ఒకవేళ 42% కేటాయించకుండా ఎన్నికలకు పోతే మీరు చేపట్టే కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ పోరాటమే మార్గం. తప్పకుండా 42% అనేది జరుగుతుంది. సార్, త్వరలో 2029లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికల్లా బీసీలో ఏదైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? గతంలో కూడా మీ బీసీ సంఘం తరఫున ఆర్ కృష్ణ గారి ఒక పార్టీని ఏర్పాటు చేస్తామనే ఆలోచనలు ఉన్నారు. అటువంటిది ఏదైనా సాధ్యపడుతుందంటారా? అంటే మొత్తం ఓట్ కన్సాలిడేట్ జరిగినప్పుడు పార్టీ పెడితేనే దాని యొక్క ప్రతిఫలం జరుగుతుంది. ఇంకా కన్సాలిడేషన్ జరుగుతుంది. అయినా పూర్తి క్రమంగా అప్పుడు పార్టీ పెడితే దాన్ని తప్పకుండా రిజల్ట్. ఒకవేళ మీ సంఘం నుంచి ఏదైనా పార్టీ పెట్టడానికి ఏమైనా మీరు చొరవ చూపిస్తున్నారా? అందరినీ కలుపుకొని పోయి అన్ని సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలతో కలుపుకొని ఈ పార్టీ పెడితే దాన్ని తప్పకుండా సాధ్యం. ఇటీవలి కాలంలో బీసీ నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న. ఏమైనా మీరు తీర్మార్ మల్లన్నతో కలిసే అవకాశం ఏమైనా ఉంటుందా? అందరూ కలిస్తేనే బాగుంటుంది. ఆర్ కృష్ణయ్య గారు, తీర్మార్ మల్లన్న, సంఘాల చాలా బాగుంటుంది. వాళ్ళందరూ కలిపి పెడితే బాగుంటుంది. సార్, కొన్ని సందర్భాల్లో బీసీ సంఘాలు ఆ బీసీలకు సంబంధించిన సమస్యల మీద, బీసీల వాటా గురించి మీరు పోరాడుతున్న క్రమంలో ఇతర వర్గాల మీద కొద్దిగా పౌరుష పదజాలం వాడుతున్నారు అనేటటువంటి ఒక విమర్శ ఉంది. ఇది అవసరం అంటారా? బీసీ సంక్షేమ సంఘం కూడా ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కానీ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కానీ పరుష పదవాళ్ళని వాడలేదు. సరే, మిగతా సంఘాలకంతా వాడించవచ్చు. మన అభివృద్ధి కోసం మనం పోరాటం చేయాలి. వేరులను కించపరచాల్సిన పని లేదు. సార్, ప్రధానంగా మీరు ఇప్పటి నుండి ఇంకా ఎటువంటి లక్ష్యంతో మీరు బీసీ సంఘాలు ముందుకెళ్తున్నాయి? ఇంకా మీ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంది? మీ గోల్ రీచ్ కావడానికి ఏం చేద్దాం అనుకుంటారు? ప్రస్తుతం మన ముందున్న ప్రధాన సమస్య 42% రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్లు, పంచాయతీరాజ్ ఎన్నికలు. దాన్ని సాధించిన తర్వాత చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించి అసెంబ్లీ పార్లమెంట్లో బీసీలకు 52% టికెట్లు కేటాయించాలని మన ప్రధాన డిమాండ్. దానికోసం ఢిల్లీ స్థాయిలో అనేక పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. సార్, ప్రధానంగా మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు బీసీ సంఘంలో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో మీ వ్యక్తిగతంగా మీ యొక్క లక్ష్యం ఏంటి? మీరు చట్టసభలో ఉపయోగిద్దామనుకుంటున్నారా? ఇంకేదైనా మీకున్నటువంటి ఆలోచన ఏంటి? మీ లక్ష్యం ఏంటి అసలు? బీసీల అభివృద్ధి మా ఎజెండా, మా లక్ష్యం. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు అటు వైఎస్ఆర్సీపీ నుండి రాజ్యసభ ఎంపీ గారు ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా
వారు అనేక చట్టసభల్లో కూడా వారు ప్రవేశించారు. మీకు కూడా ఏదైనా చట్టసభలో ప్రవేశించే ఆలోచన మీకు ఏమైనా ఉన్నదా? లేదు, మొత్తం పూర్తి స్థాయిలో మనం బీసీల డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తాం. మీరు ఓన్లీ బీసీ సంఘానికి బీసీ సంఘాల పోరాటానికి మీరు డిమాండ్. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.